సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్ప్రెస్ ఎప్పటికప్పుడు క్లీనింగ్ అయితే బాగానే చేస్తున్నారు. ఫస్ట్ హాల్ట్ నల్గొండ. మన ట్రైన్ 2 hours 20 minutes డిలేలో సత్తెనపల్లి స్టేషన్కి రీచ్ అయింది. P5 లోకోతో ఛార్జింగ్ సాకెట్ అయితే పనిచేయట్లేదు. సార్ అదే ఇప్పుడు కాల్ చేస్తాం కదా సార్, మీరు అదే ఛార్జింగ్ సాకెట్ పనిచేయట్లేదు అని చెప్పి. ఏలూరు కానీ తాడేపల్లిగూడెం కానీ నిడదోలు కానీ ఎక్కడ స్టాప్ అయితే లేదు. రాజమండ్రి రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాం. హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు ఎఫ్ఈ రైల్ వ్యూ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు ఒక కొత్త జర్నీతో మేము ముందుకు వచ్చేసారు. ఈరోజు మనం భావనగర్ టెర్మినస్ కాకినాడ పోర్ట్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేయబోతున్నాను. నేను ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి అయితే ఉన్నాను. ప్రజెంట్ టైం ఎగ్జాక్ట్ 7:20 అయితే అయ్యింది. మన ట్రైన్కి ఇక్కడ షెడ్యూల్ అయ్యే టైం 6:50, బట్ ట్రైన్ 1 hour 15 minutes డిలేలో రన్ అవుతుంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టేషన్ లోపలికి వెళ్ళి మిగతా విషయాలు అయితే మాట్లాడుతుంది. మన ట్రైన్ 12756 భావనగర్ టెర్మినస్ కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ 7:35కి అయితే సికింద్రాబాద్కి వస్తుంది. ఇంకా ప్లాట్ఫామ్ కన్ఫర్మ్ కాలేదు. ఆపోజిట్లో కనిపిస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనమాట. ఇప్పుడు అక్కడికి జన్మభూమి ఎక్స్ప్రెస్ రాబోతుంది, అందుకే అంత హెవీ రష్ ఉంది అక్కడ. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి లింగంపల్లి విశాఖపట్నం జన్మభూమి ఎక్స్ప్రెస్ వచ్చి డిపార్చర్ అవుతుంది. మన ట్రైన్ చూడండి 12756 భావనగర్ కాకినాడ ఎక్స్ప్రెస్ 8:15కి ప్లాట్ఫామ్ నెంబర్ 5. ప్రజెంట్ నేను ప్లాట్ఫామ్ నెంబర్ 5 పై అయితే ఉన్నాను. మన ట్రైన్ ఇక్కడికి ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వస్తుందని నేను డిస్ప్లే బోర్డ్ మీద చూసి అయితే వచ్చాను. మన ట్రైన్ రావడానికి ఇంకా కొంచెం టైం ఉంది. ప్రజెంట్ టైం వచ్చేసి 8:30 అవుతుంది. మన ట్రైన్కి ఇక్కడ షెడ్యూల్ అయ్యే టైం 6:40. ప్రజెంట్ ట్రైన్ 2 hours డిలేలో ప్రయాణిస్తుంది. సో 8:40కి మన ట్రైన్ ఇక్కడికి రాబోతుంది. ట్రైన్ వచ్చేలోపు ఈ స్టేషన్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ స్టేషన్ వచ్చేసి సికింద్రాబాద్. ఇక్కడ మొత్తం 10 ప్లాట్ఫామ్లు ఉంటాయి. ఈ స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోని సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఉంటుంది. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి SC సికింద్రాబాద్ జంక్షన్. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్, ఎందుకంటే ఇక్కడ నుంచి టువర్డ్స్ కాజీపేట్, విజయవాడ అండ్ కాచిగూడ, మహబూబ్ నగర్, కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్, లింగంపల్లి, వికారాబాద్ మీదుగా ట్రైన్స్ ప్రయాణిస్తాయి. సో ఇదొక జంక్షన్ రైల్వే స్టేషన్. ఈరోజు మనం AC 3 టైర్లో ట్రావెల్ చేయబోతున్నాం ఫ్రమ్ సికింద్రాబాద్ టు రాజమండ్రి. నా కోచ్ నెంబర్ వచ్చేసి B1, సీట్ నెంబర్ 23, సైడ్ లోయర్. ఇప్పుడే ట్రైన్ అయితే వచ్చింది. ప్రజెంట్ టైం వచ్చేసి 9 అవుతుంది. 6:40కి రావాల్సిన మన ట్రైన్ 9కి వచ్చింది. ఇంచుమించు 200 hour డిలేలో మన ట్రైన్ నడుస్తుంది. ఎగ్జాక్ట్ 9:15కి మన ట్రైన్ సికింద్రాబాద్ జంక్షన్ నుంచి స్టార్ట్ అయింది. చూస్తున్నారు కదా టైం 9:16.
ఆపోజిట్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన కనిపిస్తున్న ట్రైన్ సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్ప్రెస్ ఇప్పుడే స్టార్ట్ అవబోతుంది. ఆ ట్రైన్కి లాలాగూడ వ్యాప్ 7 లోకోనైతే అటాచ్ చేస్తున్నారు. ట్రైన్ సికింద్రాబాద్ నుంచి 9:26 బయలుదేరింది. యాక్చువల్లీ షెడ్యూల్ డిపార్టెడ్ టైం వచ్చేసి 6:50, కానీ ట్రైన్ 2 hours 26 minutes డిలేతో సికింద్రాబాద్ నుంచి డిపార్టెడ్ అయింది. ఆ డోర్స్ ఉన్నాయి కదా, డోర్స్ దగ్గర అయితే సీసీ కెమెరాస్ ఉన్నాయి, 2 సీసీ కెమెరాస్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి బ్లాంకెట్స్ అనమాట. ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఉంది. ఈ వాష్ బేసిన్ చూడడానికి డర్టీగా ఉంది, క్లీన్గా అయితే లేదు. అండ్ ఇక్కడ ట్యాప్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా మంచిగా వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఒక పెద్ద మిర్రర్ అయితే ఉంది. అండ్ ఈ వాష్ బేసిన్ పక్కనే ఇక్కడ ఫైర్ ఎక్స్టెన్షన్ అయితే ఉంది. వాష్రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. వాష్రూమ్స్ వచ్చేసి 2 types ఆఫ్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఒకటి వెస్ట్రన్ స్టైల్, ఒకటి ఇండియన్ స్టైల్. వెస్ట్రన్ స్టైల్ ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం. వాష్రూమ్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఉంది. అండ్ ఇక్కడ ట్యాప్ ఉంది. ఇక్కడ కూడా వాటర్ పర్ఫెక్ట్గా మంచిగా వస్తున్నాయి. అండ్ ఇక్కడ హ్యాండ్ వాష్ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఒక పెద్ద మిర్రర్ అయితే ఉంది. ఇది వచ్చేసి వాష్రూమ్. ఫ్లష్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇది ఫ్లష్. ఓవరాల్గా వెస్ట్రన్ స్టైల్ వాష్రూమ్ కండిషన్ ఈ విధంగా అయితే ఉంది. ఇండియన్ స్టైల్ వాష్రూమ్ ఎలా ఉందో కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చి ఇండియన్ స్టైల్ వాష్రూమ్. ఇండియన్ స్టైల్ వాష్రూమ్లో కూడా ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఉంది. అండ్ వాటర్ కూడా పర్ఫెక్ట్గా బాగానే వస్తున్నాయి. అండ్ ఇక్కడ హ్యాండ్ వాష్ ఉంది. ఇది ఒక పెద్ద మిర్రర్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ ఫ్లష్ అయితే ఉంది. ఓవరాల్గా ఇది ఇండియన్ స్టైల్ వాష్రూమ్. ఇక్కడ డోర్స్ దగ్గర మనకి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై అని అయితే రాస్తుంది. అంటే ఈ ట్రైన్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఐసీఎఫ్ చెన్నైలో తయారయ్యింది. రేక్ వచ్చేసి February 2023. లోపలికి వెళ్దాం ఇప్పుడు. ఇది సైడ్ లోయర్, ఇది సైడ్ లోయర్ అండ్ సైడ్ అప్పర్ మిడిల్ అండ్ లోయర్ బెర్త్. ఆపోజిట్లో కూడా సేమ్ అంతే. అండ్ ఇక్కడ ఒక మిర్రర్ ఉంది. అండ్ కింద టేబుల్ అండ్ ఇక్కడ ఎల్ఈడి లైట్, ఏసీ ఉంది. అండ్ విండోస్ దగ్గర ఇట్లా కర్టెన్స్ ఉన్నాయి. ఈ కర్టెన్స్ వల్ల సన్లైట్ పడకుండా కాపాడుతుంది. అండ్ ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది. పక్కన క్రాస్ అవుతున్న ట్రైన్ విశాఖపట్నం సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. అక్కడ ఆపోజిట్లో కనిపిస్తున్న రైల్వే లైన్ వచ్చేసి వయా కాజీపేట్ వైపు వెళ్ళే రైల్వే లైను. అటువైపు వెళ్తే వయా కాజీపేట్ మీదుగా వెళ్ళొచ్చు విజయవాడకి. మన ట్రైన్ రైట్ సైడ్కి టర్న్ అయి వయా గుంటూరు మీదుగా విజయవాడ చేరుకుంటుంది. ట్రైన్ డీటెయిల్స్ మీకు చెప్పలేదు కదా. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12756 భావనగర్ టెర్మినస్ కాకినాడ పోర్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది ఒక వీక్లీ ట్రైన్. ప్రతి శనివారం ఉదయం 4:25 భావనగర్లో బయలుదేరి మరుసటి రోజు అంటే ఆదివారం సాయంత్రం 5:25 కాకినాడ పోర్టు చేరుకుంటుంది. ఈ ట్రైన్ ప్రయాణించే మొత్తం దూరం వచ్చేసి 2056 kilometers. ఈ డిస్టెన్స్ని కవర్ చేయడానికి ఈ ట్రైన్ 37 hours టైం తీసుకుంటుంది. 4:25 భావనగర్ టెర్మినస్లో బయలుదేరిన ఈ ట్రైన్ అహ్మదాబాద్, వదోదర, సూరత్, సోలాపూర్, కలబురగి, వాడి, సికింద్రాబాద్,
నల్గొండ, గుంటూరు, రాజమండ్రి మీదుగా కాకినాడ పోర్ట్కి చేరుకుంటుంది. ట్రైన్ మరీ టూ మచ్గా 2 అవర్స్ డిలేతో ప్రయాణించడం చాలా దారుణం. నేనే సికింద్రాబాద్కి 7:15కి వచ్చాను. నేనే లేట్ అయిపోయిందని కలిసాను. అయినప్పటికీ నేను వచ్చి చాలాసేపు అయినా కూడా ట్రైన్ రాలేదు. నేను 7:15కి సికింద్రాబాద్కి వచ్చాను. దాదాపు 2 అవర్స్ నేను సికింద్రాబాద్లో వెయిట్ చేశాను ఈ ట్రైన్ కోసం. మార్నింగ్ నుంచి నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో బ్రేక్ఫాస్ట్ నేను ఏమీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోలేదు. దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్. ఎప్పటికప్పుడు క్లీనింగ్ అయితే బాగానే చేస్తున్నారు. ఈ లైన్ సింగిల్ లైన్ కావడం వల్ల క్రాసింగ్ కోసం మన ట్రైన్ని పక్కకు అయితే పెట్టారు. క్రాస్ అవుతున్న ట్రైన్ వచ్చేసి త్రివేంద్రం సికింద్రాబాద్ శబరి ఎక్స్ప్రెస్. చెకింగ్కి టీసీ గారు అయితే వచ్చారు ఇప్పుడే మన దగ్గరికి. థ్యాంక్ యూ. మన జర్నీలో ఫస్ట్ హాల్ట్ నల్గొండ. ఇక్కడ షెడ్యూల్ అరైవ్ టైం వచ్చేసి 9:04. ప్రజెంట్ టైం వచ్చేసి 10:19 అవుతుంది. ఈ స్టేషన్ గురించి చెప్పాలంటే ఇక్కడ మొత్తం 2 ప్లాట్ఫామ్లు ఉంటాయి. ఈ స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోని గుంటూరు డివిజన్ కిందకి వస్తుంది. మన జర్నీలో సెకండ్ హాల్ట్ మిర్యాలగూడ. స్టేషన్ కోడ్ వచ్చేసి MRGA. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్లు ఉంటాయి. ఈ స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోని గుంటూరు డివిజన్ పరిధిలోకి వస్తుంది. మన ట్రైన్కి ఇక్కడ షెడ్యూల్ అరైవ్ టైం 9:30. ప్రజెంట్ టైం వచ్చేసి 11:47 అవుతుంది. 2 అవర్స్ 17 మినిట్స్ డిలేలో మన ట్రైన్ మిర్యాలగూడ స్టేషన్కి రీచ్ అయింది. మన ట్రైన్కి మిర్యాలగూడ స్టేషన్లో 1 మినిట్ హాల్ట్ ఉంది. మన జర్నీలో థర్డ్ హాల్ట్ నడికూడి జంక్షన్. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్లు ఉంటాయి. స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోని గుంటూరు డివిజన్ పరిధిలోకి వస్తుంది. 2 అవర్స్ 20 మినిట్స్ డిలేలో రన్ అవుతుంది. జర్నీలో ఫోర్త్ హాల్ట్ సత్తెనపల్లి. స్టేషన్ కోడ్ వచ్చేసి SAP. మన ట్రైన్కి ఇక్కడ షెడ్యూల్ అరైవ్ టైం వచ్చేసి 10:53. ప్రెజెంట్ టైం వచ్చేసి 1:13 అవుతుంది. అంటే మన ట్రైన్ 2 అవర్స్ 20 మినిట్స్ డిలేలో సత్తెనపల్లి స్టేషన్కి రీచ్ అయింది. ఈ స్టేషన్ గురించి చెప్పాలంటే స్టేషన్ కోడ్ SAP. ఇక్కడ మొత్తం 2 ప్లాట్ఫామ్లు ఉంటాయి. ఈ స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోని గుంటూరు డివిజన్ పరిధిలోకి వస్తుంది. మన ట్రైన్కి ఇక్కడ 1 మినిట్ హాల్ట్ ఉంది. గుంటూరులో ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన P5 లోకోతో విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ డిపార్చర్ అవడానికి రెడీగా ఉంది. మన జర్నీలో 5th హాల్ట్ వచ్చేసి గుంటూరు జంక్షన్. ఇక్కడ మొత్తం 7 ప్లాట్ఫామ్లు ఉంటాయి. మన ట్రైన్ ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 4కి రీచ్ అయింది. మన ట్రైన్కి ఇక్కడ షెడ్యూల్ అరైవ్ టైం వచ్చేసి 11:50. ప్రెజెంట్ టైం వచ్చేసి 2 అయ్యింది. అంటే 2 అవర్స్ 10 మినిట్స్ డిలేలో మన ట్రైన్ గుంటూరుకి రీచ్ అయింది. ఈ స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోని గుంటూరు డివిజన్ యొక్క హెడ్ క్వార్టర్స్. టువర్డ్స్ నల్గొండ వైపు, టువర్డ్స్ విజయవాడ వైపు, టువర్డ్స్ తెనాలి వైపు రైల్వే లైన్స్ ఉన్నాయి. సో ఇదొక జంక్షన్ రైల్వే స్టేషన్. మన ట్రైన్కి గుంటూరు జంక్షన్లో 5 మినిట్స్ స్టాప్ ఉంది. మన జర్నీలో నెక్స్ట్ హాల్ట్ వచ్చేసి విజయవాడ జంక్షన్. 5 మినిట్స్ స్టాప్ తర్వాత మన ట్రైన్ గుంటూరు నుంచి స్టార్ట్ అయింది.
तो जी चाहो काले देवे काम करने वो तो भात भाई में काले देवे क्या है देखो बता रहे మన పక్కన గుంటూరు తిరుపతి ఎంటీ రేక్ అయితే పార్క్ చేసి ఉంది. మన క్యాబిన్లో మన బెర్త్ దగ్గర నా ఛార్జింగ్ సాకెట్ అయితే పనిచేయట్లేదు. పదండి కంప్లైంట్ చేద్దాం. కంప్లైంట్ చేయడం పెద్ద పని ఏం కాదండి. ఇట్లా ట్విట్టర్ ఓపెన్ చేసి రైల్వే సేవ వాళ్ళని ట్యాగ్ చేసి మన ప్రాబ్లం చెప్పడమే. ఇందుకోసం మన పిఎన్ఆర్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ అక్కడ ప్రొవైడ్ చేసి మన ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. కంప్లైంట్ చేసిన కొద్ది నిమిషాలకి ఇందాక మనం కంప్లైంట్లో ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఒక రిఫరెన్స్ నెంబర్ అండ్ ట్రాకింగ్ లింక్ అయితే మనకి ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది. ఆ లింక్ ద్వారా మన కంప్లైంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే ఇట్లా ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్లో డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. పిఎన్ఆర్ నెంబర్, మొబైల్ నెంబర్ అండ్ కంప్లైంట్ టైప్, సబ్ టైప్ అండ్ కంప్లైంట్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కంప్లైంట్ డిస్క్రిప్షన్ ఇట్లా అన్నీ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ డీటెయిల్స్ అని చెప్పేసి యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ అండ్ రిఫరెన్స్ నెంబర్ ఈజ్ ఆ రిఫరెన్స్ నెంబర్ అండ్ ఇందాక మనకి ఎస్ఎంఎస్లో వచ్చిన రిఫరెన్స్ నెంబర్ రెండు ఒకటే. కంప్లైంట్ రిజిస్టర్ అయింది. ఇప్పుడు మనకు ఒక ఫోన్ కాల్ వస్తుంది అండ్ మెకానిక్ని కూడా పంపిస్తారు. మనకి ఫోన్ కాల్ వచ్చింది, అలాగే మెకానిక్ని కూడా పంపించారు. అతను చెక్ చేస్తున్నాడు ఛార్జింగ్ సాకెట్ నిజంగా పనిచేస్తుందా లేదా అని. మన పవర్ సాకెట్ అయితే రిపేర్ అయిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ రైల్ సేవ. ఇంతకుముందు మనం కంప్లైంట్ చేసినప్పుడు ఒకసారి అయితే కాల్ చేశారు కదా, ఆయనకి మన ప్రాబ్లం సాల్వ్ అయిందని చెప్పాలంట. నా నెంబర్ నుంచి చేయాలి. హలో సార్, అదే ఇప్పుడు కాల్ చేసాం కదా సార్, మీరు అదే ఛార్జింగ్ సాకెట్ పని చేయట్లేదని చెప్పి వచ్చారు. అయిపోయింది, ప్రాబ్లం సాల్వ్ అయింది సార్. అయిపోయింది సార్, అయిపోయింది, పని చేస్తుంది పర్ఫెక్ట్. ఓకే, ఏం చేయాలి సార్? అంటే నాకు ఏమైనా లింక్ వస్తుందా? ఓకే సార్, ఓకే ఓకే సార్, ఓకే సార్, ఓకే పంపించండి అయితే. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ ఫర్. ఓకే ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అండి. మనకి ఒక లింక్ వస్తుందంట. ఆ లింక్ ద్వారా ప్రాబ్లం సాల్వ్ అయినట్లు మనం అక్కడ చెప్పాలంట. అంతే సార్, ఫీజు ఒకటే ప్రాబ్లం సార్. కోచ్ నెంబర్ వచ్చేసి B1 నెంబర్, B1. ఇది ఆటోమేటిక్ అంటే ఆటోమేటిక్ ప్లస్ అంత కూలింగ్గా తీసుకుంటాం. ఎక్కువ కట్టకుండా పైన ఐస్ ఫామ్ అవుతాం. ఐస్ ఫామ్ అయితే మళ్ళీ మాకు ప్రాబ్లం. అంటే మాకు ఫామ్ అయితే ఏసీ రాదు ఫస్ట్, మళ్ళీ ఒక 2-3 అవర్స్ మళ్ళీ హీటర్లో ఉంటాం. అది హీటర్ ఆన్ అయిన తర్వాత ఐస్ కరిగిన తర్వాత మళ్ళీ కూలింగ్ వస్తుంది. ఒక 2 అవర్స్ పడుతుంది. ఇది ఆటోమేటిక్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని వాళ్ళు నన్ను అడిగారు. ఛార్జింగ్ సాకెట్తో పాటు ఏసీ కూడా ఎక్కువ రావట్లేదని చెప్పాను. ఎందుకంటే ఇది సమ్మర్ కదా, చాలా హాట్గా ఉంది ఏసీ కోచ్లో కూడా. సో ఆ విషయం చెప్తే దానికి అతను రిప్లై ఇచ్చారనమాట.
అంటే ఇది ఆటోమేటిక్ అంట, ఏసీ అంతే వస్తుందంట. మరి ఎక్కువ కూలింగ్ పెంచితే హీట్ అయిపోతుందంట. సో సరే అని చెప్పేసి నేను చెప్పానమాట. ఎనీవే మన ప్రాబ్లం అయితే సాల్వ్ అయ్యింది. మీకు కూడా ఇలాంటి సమస్య ఎదురైతే ఈ విధంగా చేయండి, భయపడకండి. పవర్ అసలు లేదు, నా మొబైల్లో 20% ఉంది, లాగ్ ఆగిపోతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ గాడ్ మన ప్రాబ్లం సాల్వ్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ రైల్వే సేవ. ఇదిగోండి మనం కృష్ణా రివర్ పైకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ విజయవాడ నుంచి డిపార్చర్ అవుతుంది. మార్నింగ్ ఈ ట్రైన్ని నేను సికింద్రాబాద్లో చూశాను, మళ్ళీ ఇప్పుడు విజయవాడలో కలుసుకోవడం చాలా బాగుంది కదా. మన జర్నీలో 6th హాల్ట్ విజయవాడ జంక్షన్. ప్రెసెంట్ టైం వచ్చేసి 2:58 అయింది. షెడ్యూల్ అరైవ్ టైం వచ్చేసి 12:40. మన ట్రైన్ 2 hours 80 minutes డిలేలో విజయవాడకి రీచ్ అయ్యింది. మన ట్రైన్ ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 7కి రీచ్ అయింది. మన ట్రైన్కి ఇక్కడ 10 minutes హాల్ట్ అయితే ఉంది. ఈ స్టేషన్ గురించి చెప్పాలంటే స్టేషన్ కోడ్ వచ్చేసి BZA విజయవాడ జంక్షన్. ఇక్కడ మొత్తం 10 ప్లాట్ఫామ్లు ఉంటాయి. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి టువర్డ్స్ ఏలూరు, ఖమ్మం, గుడివాడ, తెనాలి, గుంటూరు మీదుగా ట్రైన్స్ ప్రయాణిస్తాయి. సో ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోని విజయవాడ డివిజన్ యొక్క హెడ్ క్వార్టర్స్. ఈ స్టేషన్ విజయవాడ డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఈ ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రాజమండ్రి. మనం దిగాల్సిన స్టేషన్ కూడా అదే. విజయవాడ నుంచి రాజమండ్రికి నాన్ స్టాప్గా రన్ అవుతుంది ట్రైన్. ఈ ట్రైన్ విజయవాడ రాజమండ్రి మధ్య నాన్ స్టాప్గా రన్ అవ్వడం వల్ల మధ్యలో ఏలూరు కానీ, తాడేపల్లిగూడెం కానీ, నిడదోలు కానీ ఎక్కడ స్టాప్ అయితే లేదు. నెక్స్ట్ స్టాప్ రాజమండ్రినే. ఖమ్మం, డోర్నకల్, కాజీపేట ఆ రైల్వే లైన్ అది. మనం రైట్ సైడ్కి టర్న్ అవుతున్నాం, అంటే హౌరా చెన్నై మెయిన్ లైన్లోకి అయితే వెళ్తున్నాం మనం. మనం ఏలూరుకి చేరుకున్నాం. ఇక్కడ స్టాప్ లేదు కానీ అన్షెడ్యూల్డ్ హాల్ట్ అనుకుంటా. ట్రైన్ ఆగింది మరి. తాడేపల్లిగూడెంలో కూడా స్టాప్ లేదు, ఇక్కడ కూడా ఆగింది. మేబీ సిగ్నల్ క్లియరెన్స్ లేనట్లుంది. ఆపోజిట్లో కనిపించే రైల్వే లైన్ వచ్చేసి భీమవరం వైపు వెళ్ళే రైల్వే లైన్. మనం ఇప్పుడు నిడదవోలు అవుటర్లోనైతే ఉన్నాం. నిడదవోలులో కూడా ఈ ట్రైన్కి స్టాప్ లేదు, ఆగుతుందో లేదో చూద్దాం మరి.
గోదావరి నదిపైకి అయితే మనం వచ్చేసాం. వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా. వావ్, బ్యూటిఫుల్ సన్సెట్, వెరీ నైస్, సూపర్, చాలా బాగుంది. రాజమండ్రి రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాం. దయచేసి వినండి, బండి నంబర్ 226441 ట్రివాండ్రం నుండి షాలిమార్ వెళ్ళవలసిన ఎక్స్ప్రెస్ ఈ రోజు రద్దు చేయబడింది. అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఫైనలీ మనం రాజమండ్రికి రీచ్ అయ్యాం. 2:58కి రావాల్సిన ట్రైన్ 5:50కి వచ్చింది. అంటే 2 hours 53 minutes లేట్లో మనం రాజమండ్రికి రీచ్ అయ్యాం. ఈ స్టేషన్ గురించి చెప్పాలంటే స్టేషన్ కోడ్ వచ్చేసి RJY. ఈ స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోని విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ నుంచి టువర్డ్స్ విజయవాడ, విశాఖపట్నం వైపు ట్రైన్స్ ప్రయాణిస్తాయి. సో ఇక్కడితో మనం వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాం. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.